గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చాప్టర్ 6 డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. పేజ్ నెంబర్ 88 వరకు అయింది మనకి. 87 పేజ్లో పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుకున్నాం కదా. వాళ్ళు ఫార్మర్స్గా ఉండేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలు పండించేవాళ్ళు, అలానే ఫిష్, మీట్, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడేవాళ్ళు. ఇవన్నీ చూస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా చక్కగా ఉండేదని మనకి అర్థమైంది. అది ఎలా వాళ్ళు యూజ్ చేసిన సీల్స్ దాని ద్వారా, అలానే స్టాట్యూస్, పిక్చర్స్ వాటి ద్వారా ఆర్ట్ చాలా చక్కగా ఉండేది వాళ్ళల్లో. ఆర్ట్ అంటే శిల్పాలు చెక్కడం, కుండలు తయారు చేయడం అని చెప్పుకున్నాం, పెయింట్ వేయడం, రైటింగ్, ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళు యూజ్ చేసిన స్టాట్యూస్ కొన్ని దొరికినాయి అనుకున్నారు కదా, దాంట్లో యంగ్ బుల్ ఒకటి, డ్యాన్సింగ్ గర్ల్ ఒకటి కూడా మనకి హరప్పన్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ తెలియజేస్తున్నాయని, అలాగే వాళ్ళ పాటరీ కూడా చాలా చక్కగా ఉండేదని, డిజైన్ చేసుకునేవాళ్ళని, వాళ్ళ లాంగ్వేజ్ పిక్టోగ్రాఫికల్గా ఉండేదని, మనకి ఆ భాష ఏంటో అన్నీ తెలిసినా కూడా వాళ్ళ భాష ఏంటో అర్థం కాలేదని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, టుడే క్లాస్ పేజ్ నెంబర్ 89. ఆల్రెడీ మనకి ఆర్ట్ సీల్స్ ప్రీవియస్ క్లాస్లో అయింది, అదే ఇది కంటిన్యూషన్ అమ్మా. కొంచెం చూడండి, మొన్నటి క్లాస్లో కొంచెం ఉండిపోయింది, ఇప్పుడు చెప్దాం. ఓకే, మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ అండ్ డిజైన్స్ వర్ డ్రాన్ ఆన్ ద ఎర్తన్ పార్ట్స్. మట్టితో కుండలు చేసేవాళ్ళు కదమ్మా, దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ అంటే బొమ్మలు, డిజైన్స్. డిజైన్ అంటే మనం చాలా రకాలు వేసుకోవచ్చు కదా, ఆకులు వేస్తారు, పువ్వులు వేస్తారు, నదులు వేస్తారు, హిల్స్ వేస్తారు, మౌంటైన్స్, ఏవైనా డిజైన్స్ అంటే ఏమైనా వస్తాయి. యానిమల్స్ వేస్తారు, బర్డ్స్ వేస్తారు, ఎవరు వచ్చినా ఎవరి థాటు వాళ్ళు వేస్తూ ఉంటారు. అలా వాళ్ళు తయారు చేసిన కుండల మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసేవాళ్ళు అంట. దీస్ ఫిగర్స్ వర్ ఆఫ్, అవి ఎలాంటి ఫిగర్స్ అంట, మెన్, యానిమల్స్ అండ్ వేరియస్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్. నేచర్లో ఉన్న అదర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మనకి, ఇవే రివర్సు, సీసు, ట్రీసు, బర్డ్స్, యానిమల్స్, మౌంటైన్స్, స్కై, ఎర్త్, ఇవన్నీ కూడా మనకు నేచర్లో ఉన్నవి. అలాంటి వాటిని వాళ్ళు చక్కగా ఈ ఎర్తన్ పార్ట్స్ మీద డిజైన్ చేసుకునేవాళ్ళంట. సమ్ పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ గుడ్ ఎట్ కార్వింగ్. కొంతమంది ఈ ఇండస్ వ్యాలీ పీపుల్లో కార్వింగ్ అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత పైన డిజైన్ చేస్తారు చూసారమ్మా. ఇప్పుడు మనకి టీవీలో వాటిలో వంటలు అయిపోయిన తర్వాత చూపిస్తూ ఉంటాడు కార్వింగ్ చేయడం అని. అంటే ఏంటి, ఏదైనా ఒక ఫ్రూట్ని కానీ వెజిటేబుల్ కానీ తీసుకుని ఏదో ఒక యానిమల్ని కానీ ఫ్లవర్ని కానీ డిజైన్ చేస్తూ ఉంటారు కదా, అలా కార్వింగ్ చేయడంలో కొంతమంది పీపుల్ ఎక్స్పర్ట్గా ఉండేవాళ్ళంట. దే కార్వ్ వేరియస్ యానిమల్స్. దేన్ని డిజైన్ చేసేవాళ్ళంటే వాళ్ళు, వేటిని డిజైన్ చేసేవాళ్ళంట, బఫెలో, బైసన్, రైనోసరస్, టైగర్, డీర్ అండ్ ద హంప్డ్ బుల్ ఆన్ దే సీల్స్. వాడు యూజ్ చేసే ముద్రలు. ఇప్పుడు మనం మనీ ఉంటుంది కదా, మన మనీ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటే మనకి స్టీల్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మట్టి ముద్రలాగా చేసి వాటి మీద ఈ డిజైన్స్ని కార్వింగ్ చేసేవాళ్ళంట. ఈ యానిమల్స్ అన్నింటినీ వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళంట. మోర్ దాన్ 2000 seals have been found at the different sites of the Indus Valley civilization. ఇలా ఎన్ని రకాలైన సీల్స్ దొరికినాయి అంటే, మనకు ఆధారాలుగా దొరికినాయి అంటే ఇండస్ వ్యాలీలో మోర్ దాన్ 2000 సీల్స్ అంటే ఆ ముద్రలు దొరికినాయి అంట. దీస్ సీల్స్ ఆర్ మేడప్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్, pottery such as pottery, glazed earthenware, ivory etc. ఈ సీల్స్, ఈ ముద్రలు ఎక్కడ ఎక్కువగా కనిపించినాయి అంట, కుండల మీద, గ్లేజ్డ్ ఎర్తన్వేర్ మట్టితో తయారు చేసిన ఏ వస్తువులైనా వాటితో పాటు ఐవరీ దంతాల మీద మనకి ఈ ముద్రలు ఎక్కువగా కనిపించడం జరిగిందంట. ద సీల్స్ హ్యావ్ ఫిగర్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అండ్ దెమ్. వాళ్ళు ఏ వేసేవాళ్ళు, సీల్స్గా ఎవరిని వేసేవాళ్ళు అంటే మనుషుల్ని, యానిమల్స్ని. దీస్ సీల్స్ టెల్ us about the physical features of men, women, animals and birds of those days. మనకి ఆ ముద్రలు, ఆ సీల్ అనేది చూస్తే ఆ పాత రోజుల్లో, ఆ ఓల్డెన్ డేస్లో ఫీచర్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్
వాళ్ళ యొక్క రూపురేఖలు, మనుషుల యొక్క రూపురేఖలు, యానిమల్స్వి తెలుసు, బర్డ్స్వి తెలుసు, మనకి తెలియడం జరుగుతుంది. ద సీల్స్ ఆల్సో టెల్ us అబౌట్ ద డ్రెస్సెస్. ఆ ముద్రలు చూస్తే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి అర్థమవుతుంది అంట. అలాగే ఆర్నమెంట్స్, వాళ్ళు వేసుకునే నగలు, అండ్ హెయిర్ స్టైల్స్, వాళ్ళు తల ఎలా దూకునేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనకి ఈ ముద్రల ద్వారా చాలా వరకు తెలుస్తూ ఉంది. ద ఇండస్ వ్యాలీ పీపుల్ యూజ్డ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్ అండ్ సీల్స్ టు weigh and stamp goods that were brought from or sent to other countries. ఈ ముద్రలను వాళ్ళు డిఫరెంట్ మెజర్ అంటే డిఫరెంట్ కొలతలతో డిజైన్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు దాన్ని వెయిట్, ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే మనం మనీ ఇచ్చి వస్తువు తెచ్చుకుంటాం కదా, అలా వాళ్ళు ఆ సీల్స్ని యూజ్ చేసేవాళ్ళంట. గూడ్స్ అంటే ఏంటి? వస్తువులు. అదర్ కంట్రీ నుంచి గూడ్స్ తెచ్చుకోవాలి అంటే ఈ సీల్స్ని వాళ్ళకి ఇచ్చి సరుకులు తెచ్చుకునే వాళ్ళంట. అలా మన ఇండస్ వ్యాలీలో పీపుల్ వాడిన సీల్స్ అదర్ కంట్రీలో కూడా, అంటే అదర్ ఏరియాస్లో, వేరే సివిలైజేషన్ ఏరియాస్లో కూడా దొరకడం జరిగిందంటే అంటే ఏంటి? వాళ్ళ ఆ రోజు నుండి ట్రేడ్ జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్న సీల్స్ వాళ్ళకి ఇచ్చి వస్తువులు తెచ్చుకోవడం ద్వారా. ఓకే అమ్మా, చూడండి ఇండస్ వ్యాలీ సీల్స్ ఇక్కడ పిక్చర్లో ఉంది. పైన పిక్చర్లో చూడండి ద పశుపతి సీల్. మన దాంట్లో రకరకాలైన యానిమల్స్, బుల్ షేప్ అన్నీ చాలా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి పిక్చర్. ఓకే, పేజ్ నెంబర్ 89లో పిక్చర్ అబ్జర్వ్ చేయండి. సీల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్సెస్, వాళ్ళ యొక్క డ్రెస్సెస్. A large number of spindles of various sizes were found in the Indus Valley excavations. ఈ ఇండస్ వ్యాలీలో తవ్వుతున్నప్పుడు రకరకాలైన స్పిండిల్స్, డిఫరెంట్ సైజ్, పెద్దవి చిన్నవి చాలా స్పిండిల్స్ బయటపడి అంట. ఇట్ షోస్ దట్ బోత్ కాటన్ అండ్ వూల్ థ్రెడ్స్, అవి వేటిని చూపిస్తున్నాయి అంటే కాటన్ థ్రెడ్ అలాగే వూల్ థ్రెడ్ కూడా యూజ్ చేశారనేది తెలుస్తుందంట. A statue of male person was found in the excavations which showed that the men of the Indus Valley civilization wore 2 garments. ఈ తవ్వకాల్లో బయటపడిన మెన్ అంటే మగతని, మెన్ అంటే ఏంటి? మగవాళ్ళు. అతని స్టాట్యూ ఒకటి బయటపడిందంట. అతను ఎలా ఉన్నాడంటే 2 గార్మెంట్స్ అంటే 2 రకాలైన దుస్తులు అతను ఒంటి మీద ఉన్నాయంట ఆ తవ్వకాల్లో బయటపడిన ఆ మెన్ స్టాట్యూకి. ఎన్ అండర్ గార్మెంట్ దట్ రిసెంబుల్డ్ అవర్ మోడర్న్ ధోతి, అతను వేసుకున్న అండర్ అంటే పంచకట్టు, ఇప్పుడు మనం పంచకట్టు ఉంటున్నాం కదా, ఆ మోడల్లోనే సేమ్ ధోతిలాగా ఉందంట. అండ్ షావల్ దట్ కవర్డ్ ద లెఫ్ట్ షోల్డర్ అండ్ పాస్డ్ బిలో ద రైట్ షోల్డర్. అలానే టవల్ వేసుకుంటారు కదా, లెఫ్ట్ షోల్డర్ దగ్గర నుంచి రైట్ షోల్డర్ వరకు. మన వాళ్ళు ఓల్డెన్ డేస్లో మన ముసలి వాళ్ళు కూడా అలానే వేసుకుంటారు. చాలామంది షర్ట్ వేసుకోరు, పంచకట్టు కట్టుకుని టవల్ కూడా కప్పుకుని ఉంటారు. అలా ఒక మనిషి స్టాట్యూ ఇండస్ వ్యాలీలో దొరికిందంట. దాన్ని బట్టి వాళ్ళ డ్రెస్ స్టైల్ అర్థమైంది. ద డ్రెస్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ మోర్ ఆర్ లెస్ లైక్ దట్ ఆఫ్ ద మెన్. ఆ మగతనితో పోల్చుకుంటే ఈ ఆడవాళ్ళ డ్రెస్ పోల్చుకుంటే ఇంచుమించుగా మగవాళ్ళు ఎలా వేసుకునేవాళ్ళో అలానే ఉండేదంట. ఆడవాళ్ళు కూడా పర్టికులర్గా వేరేగా ఏమీ ఉండేది కాదంట. ఓకేమా. అండ్ నెక్స్ట్ ఆర్నమెంట్స్. ఆర్నమెంట్స్ అంటే ఏంటమ్మా? నగలు, ఆభరణాలు అంటాం కదా మనం, అవి. ఆర్నమెంట్స్ వర్ రాన్ బోత్ బై మెన్ అండ్ ఉమెన్. ఈ ఆభరణాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు. ద మెన్ అండ్ ఉమెన్ ఓర్ నెక్లెసెస్. మగవాళ్ళు పెట్టుకునేవాళ్ళు అంటే నెక్లెస్, ఆడవాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆర్మ్లెట్స్ అండ్ ఫింగర్ రింగ్స్, అది బ్రాస్లెట్లు, రింగులు,
సేమ్ ఆడవాళ్ళు ఏం పెట్టుకుంటే మగవాళ్ళు కూడా అవే పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ద ఉమెన్ ఓర్ బెల్ట్స్ అండ్ ద వేస్ట్ అండ్ ద ఇయర్ రింగ్స్ అండ్ యాంక్లెట్స్ టు. ఆడవాళ్ళు ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటున్నాం, కాళ్ళకి చెవులకి అలా వాళ్ళు కాళ్ళకి పెట్టుకునేవాళ్ళు, చేతులకు పెట్టుకునేవాళ్ళు. అన్నీ మనం ఎలా ఆర్నమెంట్స్ పెట్టుకుంటున్నామో యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఉమెన్స్ కూడా అన్ని రకాలైనవి పెట్టుకునేవాళ్ళు అంట. మనకు ఇప్పుడు బ్రాస్లెట్లు, గాజులు, రింగులు అంటున్నాం కదా, సేమ్ అలానే. నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 90. ద ఆర్నమెంట్స్ రాన్ బై ద ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ మేడ్ ఆఫ్. వాళ్ళు ఈ నగరాన్ని దేంతో తయారు చేయించుకునేవాళ్ళంట? గోల్డ్, సిల్వర్, కాపర్, ఐవరీ, ప్రెసెస్ స్టోన్స్, బోన్స్, షెల్స్ ఎట్సెట్రా. మనం ఇప్పుడు గోల్డ్ వాడుతున్నాం, సిల్వర్ వాడుతున్నాం, మనం ఇప్పుడు గొప్పగా అనుకుంటున్నాం. కానీ ఆ ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళు అప్పట్లోనే ఈ థింగ్స్ అన్ని యూస్ చేయాలి. గోల్డ్ అంటే బంగారం, సిల్వర్ వెండి, కాపర్ అంటే రాగి, ఐవరీ అంటే దంతాలు, స్టోన్స్ అంటే ప్రెషర్ స్టోన్స్ అంటే చాలా విలువైన రాళ్ళు, బోన్స్ అంటే ఎముకలు, షెల్స్ అంటే గవ్వలు. వీటన్నింటితోటి కూడా వాళ్ళు నగలు డిజైన్ చేసుకునేవాళ్ళంట. అండ్ దే హ్యాడ్ వేరియస్ డిజైన్స్ కార్వ్డ్ ఆన్ దెమ్. వాళ్ళ నగల మీద చాలా రకాల డిజైన్స్ కూడా వేసుకునేవాళ్ళు. దీస్ పీపుల్ ఆల్సో స్పోర్టెడ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ యూజ్డ్ ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్. ఆ రోజుల్లోనే వాళ్ళు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకునేవాళ్ళంట. మనం ఇప్పుడు వచ్చినాయి అనుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఒకప్పుడు మన పాస్ట్లో జరిగిపోయినదే మళ్ళీ మనకి ఇప్పుడు ట్రెండ్ అయింది. అర్థమైందా? వాళ్ళు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ యూజ్ చేసేవాళ్ళు, యాజ్ వెల్ యాజ్ పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అంటే ఏంటి, బాడీ స్ప్రేలు, ఐలైనర్లు, లిప్స్టిక్లు వేసుకోవడం, ఇవన్నీ కాస్మెటిక్స్ అంటే మనం ఈ మేకప్ యూజ్ చేసేవన్నీ వాళ్ళు ఆ రోజుల్లోనే యూజ్ చేయడం జరిగిందండి. మీరు అక్కడ పిక్చర్లో చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఎట్సెట్రా చూడండి. పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యాక్చువల్లీ డెవలప్డ్ అండ్ యూజ్డ్ బటన్స్ అరౌండ్ 2000 BCE ఫర్ ఆర్నమెంటల్ పర్పసెస్. సుమారు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషను 2500 నుంచి 700 కదమ్మా ఎగ్జిస్ట్ అయింది అప్పటి వరకు కదా. ఈ 2000 BCEలో బటన్స్, ఇప్పుడు మనం కూడా చాలామంది బటన్స్ అంటుంటారు, చెవులకు రకరకాల బటన్స్ పెట్టుకుంటారు, గుండీలు అంటాం మనం యాక్చువల్గా తెలుగులో. చెవులకు పెట్టుకునే మోడల్స్ బటన్స్. అవి ఆర్నమెంటల్ పర్పసెస్, నగలు తయారు చేయించుకోవడానికి ఆ రోజుల్లోనే ఆ బటన్స్ విషయంలో బాగా డెవలప్ అయ్యారంటే ఇండస్ వ్యాలీ పీపుల్. బటన్స్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ సీ షెల్స్. వాళ్ళ బటన్ని గుండు అనేదాన్ని దేంతో తయారు చేసేవాళ్ళు అంటే సీ షెల్స్. మనకు సముద్రం దగ్గర గవ్వలు దొరుకుతుంటాయి కదమ్మా, వాటి నుంచి. సమ్ ఆఫ్ దెమ్ వర్ కార్వ్డ్ ఇంటూ వేరియస్ జామెట్రికల్ షేప్స్. కొన్ని వాళ్ళు డిజైన్స్ కార్వ్ చేసుకునేవాళ్ళు అండి, జామెట్రికల్ షేప్స్. జామెట్రికల్ షేప్స్ అంటే ఏంటి, రౌండ్గా జామెట్రికల్ మీకు తెలిసే ఉండదు కదా, రౌండ్గా ఉండేవి ఈ షేపు, ఇంకేముంటాయి ఈ షేపు, ఇలా వాళ్ళు డిజైన్ చేసుకునే కార్వ్ చేసుకునేవాళ్ళంట. దే హ్యాడ్ హోల్స్ పైర్స్డ్ ఇన్ దెమ్ సో దట్ దే కుడ్ బి అటాచ్డ్ బై యూజింగ్ థ్రెడ్. వాటిని మనం చెవులకు పెట్టుకోవాలి అంటే థ్రెడ్ యూజ్ చేయాలి కదా, అంటే ఏదో ఒకటి యూజ్ చేస్తే అది హ్యాంగ్ అవుతుంది. అలా ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం కదా, మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చిన్న చిన్న ఐరన్ని తీసుకుని వాటికి థ్రెడ్ చుట్టూ ఉంటున్నారు, రకరకాల బుట్టలు తయారు చేస్తూ ఉంటున్నారు. మనకు కూడా చెవులు, మెల్ల గొలుసులు కూడా థ్రెడ్తో యూజ్ చేస్తున్నారు కదా. అలాగే వాళ్ళు ఓల్డెన్ డేస్లో థ్రెడ్ యూజ్ చేసి ఈ ఆర్నమెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అంట. ఓకేనా? ప్రాక్టీస్ జోన్ 4 చూడండి. మీరు ట్రై చేయండి అమ్మా, నేను క్వశ్చన్స్ చెప్తాను. ఓకే. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ ద ఆర్టిఫాక్ట్స్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో జరిగిన ఆర్టిఫాక్ట్స్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం?
నెక్స్ట్ వాట్ డూ వీ నో అబౌట్ ద ఇండస్ స్క్రిప్ట్. ఇండస్ స్క్రిప్ట్తో మనకి ఏం తెలిసింది? హౌ కెన్ వీ సే దట్ ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ ఫాండ్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్. ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్కి మనం ఏం చెప్పగలుగుతాం? హౌ కెన్ వీ సే? ఓకేమ్మా, అంటే వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకున్నారు, మెన్ ఎలా డ్రెస్ చేసుకున్నారు, ఉమెన్ ఎలా డ్రెస్ చేసుకున్నారో మనం ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్తాం? లెసన్లో చూస్తాం కదా, వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకున్నారో మీరు అక్కడ రాయాలి. ఓకేనమ్మా, ప్రాక్టీస్ జోన్ 4 కంప్లీట్ చేస్తారు కదా. ఓకే, మన న్యూ వర్డ్స్ మాత్రం నేను ప్రతిరోజు మిస్ అలాగే చెప్తాను అనుకోకుండా కంపల్సరీగా న్యూ వర్డ్స్ చదవాలి. చదివితే మనకు కొత్త కొత్తవి తెలుస్తాయి. మీకు హై స్కూల్కి వెళ్ళాక న్యూ వర్డ్స్ అలాంటివి ఉండవు. ఇప్పుడు చదువుకునేవి మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి లెసన్ అవి న్యూ వర్డ్స్ చదవండి. డిఫికల్ట్గా ఉన్న వర్డ్ అండర్లైన్ చేసుకోండి. లెసన్ చదివేటప్పుడు డిఫికల్ట్ వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ జోన్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అమ్మ. ఎందుకంటే అప్పుడు మీరు లెసన్ చదువుతారు కదా, అది కంప్లీట్ చేయాలంటే లెసన్ చదవాలి కదా. ఓకేనా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్.